కేసీఆర్ కేశవ చంద్ర రామావత్ అనే సినిమాను నిర్మించి నటించిన రాకేష్ గారు మనతో ఈరోజు ఉన్నారు. ఈ మూవీ తాలూకా మరిన్ని విశేషాలను ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్, మీరు ఈ సినిమాని కేశవ చంద్ర రామావత్ అనే సినిమాని మీరే నిర్మించి నటించడానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? బేసికల్లీ మన సినిమా మనం పట్టుకొని 100 ఆఫీసులకు వెళ్తాము, 100 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్తాము, లేదా మన దగ్గర ఉన్న వాళ్ళనో లేకపోతే వేరే వాళ్ళనో సంప్రదిస్తాం. కానీ మనల్ని నమ్ముకున్నట్టు వేరే వాళ్ళు మనల్ని నమ్ముతారనేది జస్ట్ 0.001 అది ఉంటుంది. సో నా నమ్మకం మీద, నా యొక్క పట్టుదలతో, నన్ను నేను నమ్ముకోకపోతే ఎవరు నమ్ముతారనే ఒక ఆశయంతో నా సినిమా నేనే నిర్మించుకోవటం జరిగింది. అలా అని చాలామంది అనుకుంటారు, మరి నీ సినిమా నువ్వే చేసుకుంటే నువ్వే చూసుకోరా అని కూడా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందరి సినిమాని నేను చూపించాలనుకున్నాను కాబట్టి మొదటి అడుగుగా ప్రయత్నం చేశాను. మీ అందరూ ఆశీర్వదించండి. అలానే ఈ సినిమాకి మీరు కేసీఆర్ అనే నేమ్ ఇచ్చారు, టైటిల్ ఇచ్చారు. సో ఏంటంటే ఈ కేసీఆర్ అనే టైటిల్ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ తిరుగుతున్నాయి. సో దీనిలో మీరు ఫేస్ చేసిన ముఖ్యమైన ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏమండి, ఈ సినిమా ఇక్కడి వరకు తీసుకొచ్చామంటేనే సినిమా స్టార్ట్ చేయడమే ప్రాబ్లం. సినిమా స్టార్ట్ చేసేటప్పుడే చాలా చికాకులు ఉంటాయి. దాని తర్వాత షూటింగ్కి వెళ్ళడమే ఒక పెద్ద చికాకు. అంటే పెద్ద చికాకు అని ఎందుకన్నా అని అంటే, ఈవినింగ్ రాగానే అయిపోగానే ప్యాకప్ అనగానే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఎంతోమందిని క్రూని బతిలాడుకోవాలి. అంటే ఈ గ్యాప్లో ఎవరికైనా కోపం రావచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు. కానీ ఒక ప్రొడ్యూసర్ అనే అంటే ఆర్టిస్టుల కోపం రావచ్చు, కానీ ప్రొడ్యూసర్ అని నేను ఉన్నాను కదండి, నా కోపం అయితే రాకూడదు. నా కోపం వచ్చిందా ఆ ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోతుంది. నా కారణం వల్ల దాన్ని అంత కష్టపడ్డ ప్రాజెక్ట్ని అక్కడ దాకా ఆపటం ఇష్టం లేకనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మాటలు అన్నా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది వెనక్కి లాగినా అంతే బలంగా ఈరోజు ముందుకు వచ్చా. అండ్ అలానే ఈ సినిమాకి గరుడవేగ అంజి గారు మెయిన్ డైరెక్షన్ వహించారు. సో ఆయన మీకు ఇచ్చిన సలహాలు, సూచనలు అంటే స్క్రిప్ట్ మీరు చెప్పినప్పుడు ఏమండి, ఈ సినిమాకి గరుడవేగ అంజి గారు కర్త, క్రియ, కర్మ, నాన్న, అమ్మ అన్నీ. ఎందుకంటే అంత గొప్పగా ఆయన తలుచుకుంటే చాలా ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ని ఆయన ఎందుకో బలంగా నమ్మాడు, బలంగా ముందుకు తీసుకెళ్ళాడు. ఈ ప్రాజెక్ట్ నేనెంత నమ్మానో నాకు మించి 100 రెట్లు ఆయన నమ్మాడండి. అండ్ అలానే అనన్య కృష్ణ గారిని దీంట్లో హీరోయిన్గా తీసుకున్నారు. సో ఆవిడ యాక్చువల్ డెబ్యూటెంట్. ఇంకా సో ఆవిడ మీకు యాక్టింగ్ చేసేటప్పుడు ఆవిడతో ఏమైనా హడల్స్ అయినా ఫేస్ చేయడం లేదండి. ఆవిడ నిజంగా గొప్ప విషయం ఏంటంటే, సత్యకృష్ణ గారి కూతురని మాట పక్కన పెడితే ఎంత ఔన్నిత్యంగాని, ఎంత సహనం, ఓపిక ఉందంటే అమ్మాయికి. అంటే నేను తీసుకెళ్ళి వసతులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండి నేను సినిమా తీశాను. ఒక క్యారీ వ్యాన్ కానీ, మినిమం నీడ్స్, అమ్మాయికి మేకప్ కానీ, నాకు న్యాచురల్గా ఉండాలని మేకప్ లేకుండానే నేను అమ్మాయిని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. పాపం ఆ బిడ్డ మాతో పాటే. మనం మగపిల్లలు అంటే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతామండి. మేము ఆడపిల్లలంటే చాలా మినిమం సౌకర్యాలు కూడా అవసరం. బట్ అలాంటివి కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఆ బిడ్డ తట్టుకొని సినిమా చేసిందంటే నిజంగా ఒక మంచి నటిగా రేపు ఇండస్ట్రీలో నిలదొక్కుంటుందని ఒక బలమైన నమ్మకం నాకుంది. అలానే మనకేంటంటే బల్గం వేణు గారు సినిమాకి డైరెక్టర్గా మారున్నారు. సో ఇప్పుడు మీరు నిర్మాత, అలానే యాక్టింగ్ కూడా చేస్తున్నారు. సో రాకేష్ గారు యాక్టర్గా అంటే ఇలాగా మెయిన్ రోల్లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, నిర్మాతగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమండి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటేనే ఆల్రౌండర్, బహుముఖ ప్రజ్ఞాశాలి. నా సినిమాకి ఎవరు నమ్మని టైంలో అంటే నా అన్నల సహకారంతో, మా రాఘవన్న, మా పుష్పవదన వాళ్ళ సహాయ సహకారాలతో నేను సినిమా నిర్మించడం జరిగింది. అలాగే నేనేమని నమ్మానో అన్నీ నేనే చేసుకున్నాను. ఒక్కడినయ్యి అన్నీ చేశాను. అంటే ఒక కమెడియన్ ఒక కామెడీ మాత్రమే చేయగలడు, హీరో కలిసి చేయగలడు. ఇక్కడ అన్నీ నేనే, 24 క్రాప్స్ అన్నిటినీ నేను ట్రైలర్లో కూడా అదే చెప్పాను. ఏది మా దానికి మేనేజర్ నేనే, అటు టీ బాయ్ని నేనే, కాస్ట్యూమర్ నేను, అందరి సహాయాలండి. ఒక లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి నాకు మేకప్ వేసి, ప్రొడక్షన్ దగ్గర నుంచి రేపు థియేటర్లో బొమ్మబడి పోస్టర్ అంటించే వరకు. అందుకే నా పోస్టర్ని ఈరోజు ఛాంబర్లో నాకు నేనే అంటించుకుందాం. రేపటి నుంచి మొత్తం 2 రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉంటాయి. కానీ నా పోస్టర్ని నేనే అంటించుకోవాలి. మొదటి పోస్టర్ లైఫ్లో గుర్తుండిపోద్ది. అందుకే నా పోస్టర్ని నేను అంటించుకోవడానికి ఇక్కడ ఛాంబర్ దగ్గరికి రావడం జరిగింది, మీకు దొరికిపోవడం జరిగింది. అండ్ అలానే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి హరీష్ రావు గారిని, అలానే రోజా గారిని చీఫ్ గెస్ట్లుగా ఇన్వైట్ చేశారు. సో ఏంటంటే జనాలు ఏంటంటే దీనిని ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చే మూవీ అన్నట్టుగా క్రియేట్ చేస్తుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి? పొలిటికల్ ఎజెండా అయితే ఎవరు అక్కడికి రారండి. పొలిటికల్ ఎజెండా అయితే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చి ఉండాలి. పొలిటికల్ ఎజెండా అయితే ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఉండాలి, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి. ఇది ఏంటంటే రాకేష్ అజాత శత్రువు, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉన్నటువంటి క్షణం కావాలనుకున్నాను. సినిమా అల్టిమేట్ సినిమా అండి. సినిమాకి ఒక భాష, ఒక ప్రాంతీయత, ఒక మత, కుల, ప్రాధికలు ఏవి ఉండవు. సినిమా అల్టిమేట్గా సినిమానే. సినిమా మాట్లాడుతుంది ఎప్పుడైనా.
అలాంటి గొప్ప సినిమాని అందరూ ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కులాలు ఉంటాయా, మతాలు ఉంటాయా, ఒక మైండ్ సెట్ ఉంటుందా? అందరూ అలా వెళ్తారు. నేను నా గుడి ఏంటంటే నాకు థియేటర్ అండి. నా సినిమా ఒక దేవతతో వంటి సమానం. ఆ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అందరు సమానమే. నాకు సినిమా అలాంటిది. కళామ తల్లి ఆశీర్వదించి ఈరోజు నన్ను నీ సినిమా నువ్వే చేసుకోవాలనేసి ఎంతమంది ఉంటారండి, ఎంతమంది ఇదే ఫిలిం నగర్లో ఎంత కష్టపడుతూ ఉంటారు. ఆ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. అండ్ అలానే మీకు సుజాత గారి నుంచి ఎటువంటి సపోర్ట్ లభించింది? ఇప్పుడు సినిమా తీస్తాను అన్న తర్వాత సాధారణంగా ఇంట్లో ఏంటంటే ఆడవాళ్ళు వద్దు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, వేస్ట్ చేయొద్దు అంటారు. మరి మీకు సుజాత గారి దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్? స్వామి, ఒక్క విషయం అయితే నేను చెప్పగలను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఇలా ఆలోచింపజేసి నేను చాలా వేగవంతంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే దానికి గల కారణం, ఏకైక కారణం సుజాత గారు. ఆమె లేనిదే నేను ఈరోజు ఇక్కడ ఉండలేను కూడా. ఓకే అండి. అండ్ అలానే మీ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా చూడాలి అంటే కనుక దీంట్లో మనకి ఫెచ్చింగ్ పాయింట్ ఏంటి, అంటే మెయిన్ కీ పాయింట్ ఏంటంటారు? మేడం, ఒక్క విషయం చెప్తా. రాకేష్ అనే వ్యక్తి జబర్దస్త్లో గత 12 సంవత్సరాలుగా మీ అందరు చూస్తూ ఉన్నారు. కానీ ఈ 12 సంవత్సరాలలో రాకేష్ని ఒకే రకంగా చూశారు. కొత్తగా వెండితెర మీదకి రాబోతున్నాను, కొత్తగా ప్రజెంట్ చేద్దాం, కొత్తగా వెళ్ళాలి, విభిన్నంగా ఆలోచించాలని నేను అవార్డు సినిమా లక్ష్యంగానే నేను ఈ సినిమా తీయటం జరిగింది. డెఫినెట్గా రేపు ఈ సినిమా 22 టోటల్ అన్ని థియేటర్లోకి రాబోతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 22 రాబోతుంది. అది ఆస్ట్రేలియా, అటు యూఎస్లోను. ఈ సినిమా ఒక్క అవార్డు వచ్చినా కూడా నా జీవిత ధన్యంగా భావిస్తున్నాను. అంటే డిస్ట్రిబ్యూషన్స్ మొత్తం రెండు తెలుగు అయిపోయినాయండి. ఇది ముఖ్యంగా దీప ఆర్ట్స్ వాళ్ళు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి తిరిగాము, అన్నీ చేశాము. కానీ ఏమాత్రం నా ట్రైలర్ నచ్చి, కేవలం నా ట్రైలర్ నచ్చి నన్ను పిలిచి నేను వెళ్ళి అడగడం వల్ల వాళ్ళు నన్ను ఆదరించిన క్షణం నేను మర్చిపోలేంది. శ్రీనివాస్ గౌడ్ వారికి జీవితాంతం రుణపడి ఉండాలి. మొన్ననే అమరన్ సినిమా కూడా వాళ్ళు సీడెడ్ అంతా వాళ్ళే చేశారు. సో అంత గొప్ప సక్సెస్లో ఉన్న వాళ్ళు ఇంకో గొప్ప సినిమా చేయాలి అని అంటారు. నాది గొప్ప సినిమా, కానీ నా సినిమా నాకు గొప్పది తప్ప మన బిడ్డలు మనకి ఎప్పుడు ముద్దుంటారు. పక్క వాళ్ళకి అనిపించకపోవచ్చు, కానీ నన్ను మొదటి నుంచి అబ్జర్వ్ చేసి నా కష్టాన్ని చూసిన వాళ్ళు కాబట్టి నన్ను ఈరోజు దగ్గరికి పిలిచి ఈరోజు నా సినిమా కిరాంత ప్రేక్షకులు చూసే స్థాయిలో నిల్చోబెట్టారు. నా సినిమా అక్కడ ల్యాబ్ దాటి గోడ మీద బొమ్మ దాకా వచ్చింది, రేపు తెర మీదకి వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి సినిమా లాంచ్ టైంలోనే ఓటీటీ వాళ్ళు పర్చేస్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఈ మూవీని ఎవరైనా ఓటీటీ చాలామంది ఓటీటీ వాళ్ళు, అంటే ఈ సినిమాను పట్టుకొని నేను చాలా ఓటీటీలకు తిరిగాను. చాలామందిని అడిగాను, నేను థియేటర్లో రిలీజ్ చేయలేనేమో, మీరు అన్న తీసుకోండి అని. కానీ ఇప్పుడు మొత్తం కథ మారిపోయి బొమ్మ మారిపోయినట్టు వాళ్ళు నన్ను పిలుస్తూ ఉన్నారు. ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. మీ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాం మా ప్రైమ్9 ప్రేక్షకుల తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూశారు కదండి, ఇది కేశవ చంద్ర రామావత్ తాలూకా స్టోరీ. సో 22 నవంబర్న థియేటర్స్లో కేశవ చంద్ర రామావత్ సినిమానైతే చూడండి. కెమెరామ్యాన్ శేఖర్తో కీర్తి, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.